హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం షామి నుంచి ఒక కొత్త QLED టీవీ అయితే వచ్చిందన్నమాట. దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే ఈ వీడియో అయితే చూద్దాం. సో ఫస్ట్లీ మనకు వచ్చేసి ఇది మనకి లాస్ట్ ఇయర్ ఎక్స్ప్రో సిరీస్ తీసుకొచ్చారు కదా, కొంచెం ప్రీమియం సైడ్. బట్ ఈ ఇయర్ ఏం చేశారంటే ఎక్స్ప్రో కూడా మనకి అప్గ్రేడ్ వర్షన్ అయితే తీసుకొస్తారు. బట్ ఈసారి ఎక్స్ప్రో సిరీస్లో మనకి QLED టీవీ అయితే తీసుకొచ్చారు. మీరు చూడొచ్చు షామి QLED టీవీ ఎక్స్ప్రో అని చెప్పేసి. సో ఇది ఎలా ఉంది ఏంటి ఇన్ని డీటెయిల్గా ఎవ్రీథింగ్ ఈ వీడియో క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. ఖచ్చితంగా వీడియో నిండే వరకు చూడండి. మీకు మోస్ట్లీ ఈ టీవీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్లీ మనకి అన్బాక్సింగ్ చూద్దాం, ఆ తర్వాత మనం ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాం. బాక్స్లో మనకి 2 టేబుల్ స్టాండ్స్ వస్తాయి. అండ్ దాంతోపాటు మనకి ఒక రిమోట్ చూడడానికి ఉంటుంది. రిమోట్కి బ్యాటరీస్ కూడా వీళ్ళు మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు మనకి స్క్రూస్ అయితే ఉంటాయి, మనకి ఏదైతే టేబుల్ స్టాండ్స్ ఉన్నాయో వాటిని ఫిట్ చేయడానికి. దాంతోపాటు మనకి యూజర్ మాన్యువల్ ఉంటుంది అండ్ పవర్ కార్డ్ ఉంటుంది. అండ్ ఫైనల్గా ఇదే మనకి టీవీ అయితే ఉంటుంది అన్నమాట. చూడొచ్చు, మీకు టీవీ అనేది చూడడానికి ఇలా అయితే ఉంటుంది. ఫస్ట్లీ మనం డిజైన్ గురించి మాట్లాడుకోవాలి. డిజైన్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఎక్స్ప్రో సిరీస్ అనేది మనకి లాస్ట్ ఇయర్ కానీ ఇప్పుడు ఈ ఇయర్ కానీ మెయిన్ వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ప్రీమియంగా ఒక టీవీ తీసుకురావాలని. వీళ్ళు డిజైన్ కానీ లుక్ కానీ మీరు అయితే చూడొచ్చు. ఇక్కడ మెటాలిక్ ఫినిష్ షామీ లోగోతో పాటు మీకు కింద ఉన్న బాటమ్ బెజల్ అనేది మీరు అయితే చూడొచ్చు. మెటాలిక్ ఫినిష్లో ఉంటుంది. చూడడానికి మీకు బెజల్స్ కూడా చాలా స్లిమ్గా ఉండడం వల్ల అండ్ ఫ్రేమ్ అంతా కూడా మీకు మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. చుట్టూ మీకు ఏదైతే స్క్రీన్ బెజల్ ఉంటుందో స్క్రీన్ బెజల్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. చాలా ముందుకు ఉంటుంది. వేరే టీవీ లాగా అయితే ఉండదు, కొంచెం బెటర్గా మీకు అది ముందుకు ఉండడం వల్ల మీరు ఇలా పట్టుకున్న సరే మీకు ఎటువంటి స్క్రీన్ డ్యామేజ్ కాకుండా కొంచెం ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. సో కొంచెం ప్రీమియం సైడ్ గా తీసుకురావాలని అయితే వీళ్ళైతే డిసైడ్ అయ్యారనమాట. సో ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మీరు చూడొచ్చు మెటల్ బాడీ అయితే వస్తుందన్నమాట. బ్యాక్ అంతా కూడా మీకు మెటల్ బాడీ ఉంటుంది. మదర్ బోర్డ్ ఏరియా వరకు మీకు ప్లాస్టిక్ ఉంటుంది. అండ్ టేబుల్ స్టాండ్స్ కూడా మనకి ప్లాస్టిక్ ప్రొవైడ్ చేస్తారు. బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ప్లాస్టిక్ క్వాలిటీ అనేది చాలా బెటర్గా అయితే ప్రొవైడ్ చేస్తారు. బిల్డ్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ డిజైన్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఎస్పెషల్గా మీకు 55 ఇంచెస్ టీవీ, ఎస్పెషల్గా ఈ టీవీలో మీకు స్క్రీన్ బెజల్స్ ఏవైతే ఉన్నాయో చాలా స్లిమ్గా అనిపిస్తాయి అనమాట యూజ్ చేసేటప్పుడు. సో దానివల్ల మీకు కొంచెం బెజల్ లెస్ ఫీలింగ్ మీరు కొంచెం డిస్టెన్స్ ను చూస్తే మీకు అయితే కలుగుతుంది. ఓవరాల్గా డిజైన్ బిల్డ్ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అయితే లేదు. అండ్ ఇక పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం 2 USB పోర్ట్స్ ప్రొవైడ్ చేశారు. 3 HDMI పోర్ట్స్ ఉంటాయి. అందులో ఒకటి మనకి HDMI EARC సపోర్ట్తో వస్తుందన్నమాట. ఇంకోటి వచ్చేసి మనకి AV ఇన్ ఉంటుంది, ఇయర్ ఫోన్ పోర్ట్ ఉంటుంది, అండ్ ఆప్టికల్ ఉంటుంది, యాంటెనా ఉంటుంది, అండ్ RJ45 పోర్ట్ కూడా ఉంటుంది అనమాట. కావాల్సిన పోర్ట్స్ అన్ని ఇచ్చారు. ఎక్కడ మనకి కాంప్రమైజ్ అయితే పోర్ట్స్లో అయితే చూడలేదు. ఇక మెయిన్గా ఇవన్నీ పక్కన పెడితే మనకి టీవీ అంటే డిస్ప్లే గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలి. ఇందులో వచ్చేసి మనకి QLED ప్యానల్తో వస్తుందన్నమాట. 4K QLED ప్యానల్ అనేది. సో ఈ ప్యానల్ గురించి మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్లీ బ్రైట్నెస్ గురించి మాట్లాడుకోవాలి. బ్రైట్నెస్ అయితే సఫిషియెంట్గా ఉంటుంది. నాకు ఇండోర్లో కానీ కొంచెం హెవీ లైటింగ్ కండిషన్ కూడా బ్రైట్నెస్ అయితే సఫిషియెంట్గా ఉంది. ఎనివే నేను చెప్పేది కూడా అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్ జస్ట్ మేము ఒక 1 అవర్ బిఫోర్ బాక్స్ ఓపెన్ చేసి 1 అవర్లో మేము ఎలా ఉంది ఏంటి అనేది చూసి ఆ 1 అవర్లో జడ్జ్ చేసింది మాత్రమే. ఇది ఎటువంటి లాంగ్ టర్మ్ రివ్యూ అయితే కాదు. బట్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా షేర్ చేసుకుంటారు. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా B-roll చూపిస్తాను కాబట్టి మీకు కూడా ఒక ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే అంచనా అయితే వస్తుంది. అండ్ మెయిన్గా మనకి బ్రైట్నెస్ అయితే సఫిషియెంట్గా ఉంటుంది. కలర్స్ అయితే కొంచెం ఇందులో వివిడ్ మోడ్, స్టాండర్డ్ మోడ్ ఉంటుంది. ఒకవేళ మీకు పంచేర్ కలర్స్ ఇష్టం అనుకుంటే మాత్రం వివిడ్ మోడ్ యూస్ చేయండి. మీకు కలర్స్ అనేది పంచేర్గా కనిపిస్తుంది. లేదు మీకు పంచేర్ కలర్స్ అవసరం లేదు, నాకు కొంచెం బెటర్ రియలిస్టిక్గా కలర్స్ కావాలనుకుంటే మాత్రం స్టాండర్డ్ మోడ్లో యూస్ చేయండి. యూజువల్గా మన ఇండియన్స్కి ఎక్కువగా మనకి పంచేర్ కలర్స్ అంటే ఇష్టం ఉంటుంది కదా. ఒకవేళ మీకు కూడా పంచేర్ కలర్స్ అనేది ఇష్టం ఉంటే మీరైతే వివిడ్ ఏదో వాడచ్చు. ఇది పర్సనల్ పర్స్పెక్టివ్. నేను ఏ ఒక్క పర్సన్కి ఇది తీసుకోండి అని చెప్పను. ఒకవేళ మీకు న్యాచురల్ కలర్స్ కావాలంటే స్టాండర్డ్ మోడ్లో యూస్ చేయండి. బ్లాక్స్ కూడా పర్లేదు. మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. B-rolls లేదు చూడొచ్చు. బ్లాక్స్ కూడా మీకు కొంచెం QLED టీవీ కాబట్టి కొంచెం డీపర్ బ్లాక్స్ అయితే చూడడానికి ఉంటుంది. అండ్ ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి డాల్బీ విజన్ సపోర్ట్తో వస్తుంది, HDR సపోర్ట్తో వస్తుంది. ఓవరాల్గా మీకు స్క్రీన్ మీద అయితే మీరు B-rolls అన్నీ అయితే చూడొచ్చు. ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఇనీషియల్ ఇంప్రెషన్స్ మాత్రమే ఇది. మీరు B-rollsలో చూసి మీరు కూడా ఒకటైతే డిసైడ్ అవ్వండి. వెరీ సూన్ దీనికి సంబంధించిన ఇంకో డెడికేటెడ్ రివ్యూ తీసుకురావడానికి కూడా ట్రై అయితే చేస్తాను. ఎక్కువ రోజులు యూజ్ చేశాక జస్ట్ 1 అవర్లో మనం అయితే ఎక్కువగా అయితే జడ్జ్ చేయలేం. అండ్ ఇక ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది సాఫ్ట్వేర్ ఇందులో కొంచెం బెటర్ అయితే ఉందన్నమాట. గూగుల్ టీవీ OS యూజ్ చేశారు. దాంతోపాటు మనకి Android 14తో వస్తున్న ఫస్ట్ టీవీ అనమాట. స్మార్ట్ టీవీ నేను చూసింది. యూజువల్గా మనం 1-2 టీవీస్లో మనం Android 13 చూసాం. మిగతా వాటి అన్నింటిలో కూడా Android 11, Android 12 అయితే ఉంటుంది. బట్ ఇది మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14తో వస్తుంది. అండ్ గూగుల్ టీవీ OS కాబట్టి మీకు అన్ని అప్లికేషన్ సపోర్ట్ ఉంటుంది. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్, మన రెగ్యులర్ డే టు డే లైఫ్లో వాడే అన్ని వాడచ్చు. ఇంకేమైనా ఎక్స్ట్రా మీకు యాప్స్ కావాలనుకుంటే మాత్రం
త్రూ ప్లే స్టోర్ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. యూజర్ ఇంటర్ఫేస్ అయితే పర్లేదు, ఇనిషియల్గా నాకు పెద్ద మేజర్ ల్యాగ్స్ ఇట్లాంటివి అయితే అనిపించలేదు. సో చూడడానికి అయితే మీకు యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. మీరు స్క్రోల్ చేసేటప్పుడు కానీ యాప్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేసేటప్పుడు కానీ మీకు కొంచెం స్మూత్గానే ఉంది, పెద్ద ఇష్యూ అయితే నేనైతే అబ్జర్వ్ చేయలేదు. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మెయిన్గా స్టోరేజ్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇందులో 32 GB స్టోరేజ్ అయితే యూజ్ చేశారు. దానివల్ల మీకు ఎక్స్ట్రా ఏమన్నా చిన్న మూవీస్ ఏమైనా కాపీ చేసుకోవాలన్న అప్లికేషన్స్ ఏమైనా యూజ్ చేసిన మీకు పెద్ద ఇష్యూ ఉండదు. అండ్ 2 GB ర్యామ్ అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకైతే వస్తుంది. ఓవరాల్గా స్టోరేజ్ కానీ ర్యామ్ కానీ అండ్ సాఫ్ట్వేర్ కానీ ఎక్కడ కూడా వీళ్ళు మేజర్ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. బిల్ట్-ఇన్ క్రోమ్ క్యాష్తో వస్తుంది. అండ్ ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది ఆఫ్టర్ యూజర్ ఇంటర్ఫేస్ మనకి మెయిన్ ఆడియో క్వాలిటీ అనమాట. ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మీరు ఒకసారి శాంపిల్ అండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. సో విన్నారు కదా ఆడియో క్వాలిటీ అనేది ఎలా ఉందనేది కింద కామెంట్ అయితే చేయండి. DTS X సపోర్ట్తో వస్తుంది, డాల్బీ ఆడియో సపోర్ట్తో వస్తుంది. ఓవరాల్గా వాల్యూమ్ అయితే పర్లేదు, ఒక మీడియం సైజ్ రూమ్కి అయితే మీరు ఆరామ్సే యూజ్ అయితే చేయొచ్చు. అండ్ అలానే ఆడియో క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది. బట్ గుర్తుపెట్టుకోండి, మీకు ఒకవేళ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలంటే 55 ఇంచ్ టీవీ తీసుకున్నప్పుడు మనకి వచ్చి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మీరు డెడికేటెడ్గా వేరే సౌండ్ బార్స్కి అయితే వెళ్ళండి. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనుకుంటే, లేదు మీరు సీరియల్స్ వగేరా బేసిక్ యూసేజ్లో మంచి ఆడియో క్వాలిటీ ఉందా అంటే మాత్రం ఆడియో క్వాలిటీ అయితే పర్లేదు, బాగానే ఉంది, మీరైతే యూజ్ అయితే చేయొచ్చు. అండ్ ఇక మెయిన్గా వారంటీ విషయం కోసం మాత్రం 1 year ప్రోడక్ట్ మీద వారంటీ వస్తుంది. మాకు ఇచ్చిన యూజర్ మాన్యువల్ అయితే 1+1 వారంటీ ప్యానల్ మీద అయితే ఉంది. ప్యానల్ మీద ఎక్స్టెండెడ్ వారంటీ 1+1 year అయితే ఉందన్నమాట. ఓవరాల్గా వారంటీ ఇవన్నీ అయితే మీకు ఇలా అయితే ఉంటుంది. ఇక ఆ తర్వాతకి రిమోట్ గురించి మాట్లాడుకోవాలి. రిమోట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ కాంపాక్ట్గా కూడా ఉంటుంది. మెయిన్గా రిమోట్లో బటన్స్ విషయానికి వస్తే మాత్రం మనకి ప్యాచ్ వాల్కి సంబంధించిన ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు వాయిస్ అసిస్టెంట్తో వస్తుంది కాబట్టి మీకు మైక్రోఫోన్ బటన్ అయితే ఉంటుంది. అండ్ నావిగేటింగ్ బటన్స్, హోమ్ బటన్స్ ఇవన్నీ చూడడానికి ఉంటాయి. లాస్ట్ ఇయర్ మనకి కేవలం 4 షార్ట్కట్ బటన్స్ ఉండేవి, బట్ ఈసారి మాత్రం మనకి 5 అయితే తీసుకొచ్చారు. కావాల్సిన మేజర్ అయితే ఉన్నాయి. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో అండ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఉంది, యూట్యూబ్ ఉంది అండ్ సోనీ లివ్ ఉంది. అండ్ యాప్స్లోకి డైరెక్ట్గా ఇమీడియట్గా వెళ్ళడానికి యాప్స్కి సంబంధించిన ఒక క్విక్ షార్ట్ కట్ బటన్ అయితే ఇచ్చారు. రిమోట్లో కావాల్సిన అన్నీ అయితే ఉన్నాయి, నాకు ఎక్కడ పెద్ద ప్రాబ్లం అయితే అనిపించలేదు. ఇది ఓవరాల్గా ఈ టీవీ గురించి అయితే. సో వీళ్ళైతే మమ్మల్ని అయితే ఢిల్లీ అయితే పిలిచారు ఇన్విటేషన్కి. అక్కడ మాకు 55 inches అండ్ 65 inches రెండు కూడా డెమోకు పెట్టారు. మీకు వీలైతే ఇక్కడ బీరోస్లో వేస్తాను. 55 inches అండ్ ఇది వచ్చేసి 65 inches అనమాట. ఓవరాల్గా దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఫీచర్స్ ఎవ్రీథింగ్. అదే మీకు నేను ఈ వీడియోలో అంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అయితే చేశాను ఎవ్రీథింగ్ కూడా. సో ఈ టీవీ గురించి మీరు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మాత్రం డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. వీటి ప్రైసెస్ అనేది వేరియస్ సైజెస్లో మీకు 43 inches అండ్ 55 inches అండ్ 65 inches ప్రైసెస్ అయితే చూడొచ్చు, ఇలా అయితే ఉంటాయి. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. వీడియో సెలెక్ట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.